శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే గురువారం. ఈ గురువారం చాలా శక్తివంతమైనది, చాలా సంతోషకరంగా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిడి అధిగమించాల్సి వస్తుంది. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేదానికి ఎక్కువ సమయం, ఎక్కువగా వేగంగా ప్రయత్నిస్తుంటారు. కుటుంబంలో నూతనంగా కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ఆకర్షితులై ఎన్నో రోజులుగా మీరు కలల కన్నా కొన్ని వస్తువులు కొనుక్కోవడానికి కూడా ఈరోజు ప్రయత్నం విజయవంతం అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈరోజు చంద్రుడు శక్తివంతుడవుతున్నారు. పౌర్ణమికి చతుర్దశి తిథి ఉండడం చంద్రుడికి మీరు కోరుకున్న కోరికలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆయన శక్తి, బలం లాభస్థానంలో ఉండడం వల్ల అధికారికంగా మన జీవిత విషయాలలో మనం చిన్న చిన్న మానసిక ఒత్తిడి, మనం చేసిన తప్పిదోవలు అన్నీ కూడా మార్పు చేసుకుంటారు. కుటుంబానికి అత్యంత శక్తివంతంగా మీరు సహాయ సహకారంగా ఉండేలా మిమ్మల్ని మనసు కారకుడు సంపూర్ణ విజయం వైపు నడిపించే అవకాశం ఉంటుంది. అలాగే మీ వ్యాపారంలో చాలా ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలని అధిగమించే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఉద్యోగాల్లో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, మీకున్న సమస్యలన్నీ కూడా ఈరోజు తీరిపోయే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా వివరిస్తున్నాను. అలాగే ఈరోజు నక్షత్రం ఉబ్బా నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. అంటే ఈ రోజు అంతా కూడా సంగీతం, గెట్ టుగెదర్ ప్రోగ్రాం, చిన్ననాటి స్నేహితులతో కలుసుకొని మాట్లాడుకోవడం, ప్రేమలో మునిగి తేలడం, ఇలాంటిదన్నీ కూడా చాలా వేగంగా ఉండబోతుంది ఈరోజు. అంటే సూర్య ఉదయం నుంచి సూర్య అస్తమించే వరకు కూడా మీ మనసులో చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎప్పుడు లేని ఈ ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. వ్యాపారస్తులు వాళ్ళ కొత్త వ్యాపారాల గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకొని నూతన వ్యాపారాల వైపు అడుగులు వేస్తూ, లేదు చిన్న వ్యాపారం ప్రారంభించుకోవాలి, చాలా రోజులు ఎదురు చూస్తుంటారు, త్వరగా మీరు వ్యాపారాన్ని ప్రారంభించుకోవలసినదిగా చెప్తున్నాను. అలాగే ఈ పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు చాలా విషయాలు త్వరగా చేసుకోవాలి మీరు. ఎందుకంటే చాలా గ్రహాలు ఒక చోటికి చేరబోతుంది. అది షష్ఠ గ్రహ కూటమి జరగబోతుంది. ఇప్పుడు 3 గ్రహాల యోగం ఉన్నది. అందువల్ల ఈ 3 గ్రహాలే కాకుండా మళ్ళా రవి, శని మార్పు కూడా కలగబోతున్నారు. అందువల్ల ఎవరైనా వివాహం వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు నిర్ణయించుకోవాలన్నా, వేగంగా జాబ్ పరమైన విషయాల్లో దక్కించుకోవాలన్నా, కుటుంబంలో నూతనంగా గృహ నిర్మాణాల గురించి కానీ అప్పులు తీసుకోవాలన్న ఉన్న వారందరూ కూడా చాలా వేగవంతం చేయండి. ఎందుకంటే ఈ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఎందుకంటే ఆ రాహుకేతువులోకి చివరి కాలసర్పదోషంలోకి వెళ్ళిపోతుంది. దాంట్లో తులారాశికి 6వ స్థానం. అందువల్ల అత్యంత జాగ్రత్తగా ఉంటుంది. మీ శరీరంలో ఉన్న పూర్తిగా శక్తి, బలాన్ని కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందువల్ల మీరు కూడా ప్రతిరోజు ఒక కార్యక్రమం విజయం వైపు నడిపించండి. మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తున్న వాళ్ళని కొంచెం సానుకూలం చేయడానికి దైవానుగ్రహ పూజలు చేయండి. అప్పుడు ఈరోజు దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు. అలా మనం చేసే ప్రయత్నంలో మనల్ని తెలియకుండా మనకు మనసులో మనతోనే ఉండి, మన వెంటనే ఉండి ఇబ్బందులు కలిగించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకండి. శత్రువుల గురించి ఆలోచించకండి. మానసిక ఒత్తిడిని ఎక్కువ పెట్టుకోకుండా చాలా వేగవంతమైన పనులపైన శ్రద్ధ పెట్టండి. విద్యా బలాన్ని విజయం వైపు నడిపించుకోండి. ఉద్యోగ విషయాల్లో
త్వరగా మీ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవచ్చు. నూతన ఉద్యోగాలలో మార్పు త్వరగా మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలాగే పరిశ్రమలు ఏర్పరచుకోవాలన్నా కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. అందువల్ల ఈ పౌర్ణమి అనేది చాలా బలమైనది, శక్తివంతమైనది. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, మహా పెద్ద గ్రహాలు మార్పు కలగబోతుంది. చాలా విషయాల్లో చాలా మార్పులు కలుగుతూ వస్తూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు గోచార ఫలితం పూర్తిగా వివరంగా చెప్పబడుతుంది. వ్యాపారం, ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో, విద్యకు సంబంధించినది ఎలాంటిదైనా సవాలును ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటారు. మీ తెలివి